హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. పండుగ వేళ మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. 20 మంది సజీవ దహనమైపోయారు ఘోర బస్సు ప్రమాదంలో. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. 2025లో జరిగిన బస్సు ప్రమాదాలు ఎక్కడ జరిగి ఉండవేమో అనిపిస్తోంది. ఇక ఇయర్ ఎండింగ్లో కూడా మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును లారీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఇక బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ట్రావెల్ బస్సు చిత్రదుర్గ జిల్లా గోర్లతు సమీపంలోని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లారీ, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. హిరియూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డుకు అటుపక్క వెళ్తున్న ట్రావెల్ బస్సును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిన్నటి రోజు రాత్రే ఈ తమిళనాడు రాష్ట్రంలో అయితే కనుక బస్సు టైర్ పేలిపోయి ఎదురుగా వస్తున్న కార్లను గుద్దేయడం వల్ల అక్కడ 9 మంది చనిపోయారు. వెంటనే తెల్లవారుజామున మరో ఘోర ప్రమాదం జరిగింది కర్ణాటక రాష్ట్రంలో. మొత్తం ఈ ప్రమాదంలో 20 మంది అంటే మృతుల సంఖ్య పెరిగారు, 20 మంది చనిపోయారని చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో ఏం జరిగిందో తెలుసుకునేలోపే మంటలు బస్సును పూర్తిగా కమ్మేశాయి. బస్సు నుంచి బయటపడే వీలు లేకపోవడంతో 17 మంది సజీవ దహనమయ్యారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ప్రస్తుతం ఈ వీడియో చేసే సమయానికి 20కి చేరింది. రాత్రి 2 గంటల సమయంలో హిరియూరు నుంచి బెంగళూరు వెళ్తున్న లారీ చిత్రదుర్గ జిల్లా గోర్లతు వద్ద అదుపు తప్పి రోడ్డు అటుపక్కగా వెళ్తున్న శివమొగ్గ నుంచి వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో బస్సు, లారీ రెండూ కాలిబూడిదయ్యాయి. ఈ సమయంలో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ప్రమాద దృశ్యాలు చూస్తే ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. బస్సులో అంతా గాఢ నిద్రలో ఉండడంతో వారంతా నిద్రలోనే సజీవ దహనమయ్యారు. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు చెబుతూ ఉన్నారు.